మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీకు వందనాలు. అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ సంఘ కాపురుల పక్షాన మీకు శుభాలు తెలియచేస్తూ మండల కాల ధ్యానములలో 18వ రోజు ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన 17వ ధ్యానాంశముగా యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడిచిన ఉదంతం ద్వారా అపాయకరమైన కలవరకరమైన పరిస్థితులలో ఆయన నమ్ముకొని ఏ రీతిగా కొనసాగాలో మన కాపరి సంజయ్ గారు మనకు తెలియచేశారు. ఈరోజు జీవాహారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతులను యోహాను సువార్త 6వ అధ్యాయం 22 నుంచి 40 వచనాలు, నిర్గమకాండము 16వ అధ్యాయం 4 నుంచి 15 వచనాలు, 34వ సంకీర్తనల ఆధారంగా పరిశీలన చేయటానికి ప్రయత్నం చేద్దాం. 6వ అధ్యాయము యోహాను సువార్త ప్రారంభమవటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు 5వ అధ్యాయము ఆఖరు భాగంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని ఆయన 5,000 మంది పురుషుల వరకు లెక్కించగా ఇంకా అనేకులు ఉన్నారు, వారందరికీ ఆహారం ఆయన పెట్టారు. ఆ తరువాత ఆయన ఆ ప్రదేశాన్ని దాటి తిబెరయ సముద్రమును గలిలయ సముద్రమును దాటి అద్దరికి వచ్చిన తరువాత ఆయన చేసిన సూచక క్రియలు అనేకులు స్వస్థతపరచబడ్డారు. ఆ తర్వాత మనం ఈ రొట్టెల ఉదంతాన్ని చూస్తాం. ఇంకా ఆయన వారిని దాటి సముద్రపు అద్దరికి మరనాడు ఆయన వెళ్ళినప్పుడు ఎవరెవరైతే ఆయనను వెంబడించారో వారందరూ మరలా తిరిగి ఆయన దగ్గరకు రావడం ప్రారంభించారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వారందరిని చూచి అంటున్నారు, సూచనలు చూడటం వలన నేను ఎవరినో మీరు గ్రహించి నన్ను వెంబడించట్లేదు, కానీ మీకు ఇంతకుముందు నేను ఆహారం పెట్టాను, రొట్టె మీకు పెట్టాను, కాబట్టి దాని కొరకు మీరు నా యొద్దకు వస్తూ ఉన్నారు. నిజమే, కానీ ఒకసారి మీరు ఆలోచన చేస్తే రొట్టె ఎక్కడ దొరుకుతుంటే అక్కడికి వాళ్ళు వెళుతూ ఉన్నారు అంటే ఎటువంటి కష్టాలలో వారు ఉన్నారో ఆనాటి సమాజాన్ని మీరు ఊహించవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం వారి కష్టాలను గురించి మాట్లాడటానికి కాదు, కానీ వారిని పారమార్థిక సత్యం వైపుకు నడిపించటానికి. జాగ్రత్తగా ఈ సంగతిని ఆలోచన చేస్తే, మీరు ఆహారం కొరకు నా దగ్గరకు వస్తూ ఉన్నారు, కానీ జీవాహారమని నన్ను నమ్మి జీవాహారము దగ్గరకు మీరు రండి. ఎందుకు అంటే ఈ జీవాహారము మీ నిత్యమైన ఆకలి తీరుస్తూ ఉంది. ఈ జీవాహారమైన నేను మీకు నిత్యత్వానికి మేలు చేసేవాడినై ఉన్నాను. ఈరోజు తీసుకునే ఈ రొట్టె ఈ పూటకు మీకు సరిపోతుంది, మరలా మీకు ఆకలి అవుతుంది. కానీ నిత్య జీవార్థమైన రొట్టెగా నన్ను మీరు చూసి జీవాహారముగా నన్ను మీ జీవితంలోనికి స్వీకరిస్తే తండ్రి యొద్ద నుంచి నిత్య జీవార్థమైన ఫలమును మీరు పొందుకుంటారు. చాలా సంగతులు ఈ ఉదంతములో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ఆయన అన్నాడు, జీవాహారాన్ని నేను, నా యొద్దకు వచ్చినవాడు. ఎలాగా? విశ్వాసముతో యేసు దగ్గరకు వచ్చినవాడు ఇక ఎన్నడూ ఆకలి కొనడు, ఇక ఎన్నటికిని దప్పిక కొనడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందాలి అన్నది తండ్రి చిత్తము. జీవము అంటే బ్రతికి ఉండడం, నిత్య జీవము అంటే నిత్యము బ్రతికి ఉండడం. జీవించటానికి ఆహారం కావాలి, రొట్టె కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు 4వ అధ్యాయం మత్తయి సువార్తలో అన్నమాట, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇక్కడ నిత్యము జీవించి ఉండే ఒక స్థితిని గురించి యేసు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు బ్రతకటానికి కావలసిన రొట్టె ముక్క కోసం వారు ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆయన చెప్తూ ఉన్నాడు, అయ్యా, నిత్యము నీవు బ్రతికి ఉండటానికి కావలసిన ఆహారం నేను నీకు ఇస్తాను, అదేదో ఆ ఆహారం మాకు ఇవ్వండి. ఆ సమరయ స్త్రీ అడిగినట్లు వాళ్ళు కూడా ఆయన దగ్గర ఆశగా చూస్తూ ఉంటే ఆ ఆహారము నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయితే వీరు యేసుక్రీస్తు ప్రభువారితో ఒక వాదన చేశారు. అయ్యా, పితరులు అరణ్యములో ఒక సూచక క్రియ ద్వారా ఆహారాన్ని తిన్నారు వాళ్ళు, మరి నువ్వు మాకెటువంటి సూచక క్రియ చూపిస్తావు? యేసుక్రీస్తు ప్రభువారితో వారు మాట్లాడిన మాట ఏంటి అంటే, నిర్గమకాండములో మన్నా ద్వారా, పూరేడు పిట్టల ద్వారా ఇశ్రాయేలీయులను దేవుడు పోషించిన సంగతిని వారు జ్ఞాపకం చేశారు.
అదే సంగతిని ఆధారం చేసుకొని మరలా యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడుతూ, ఆ రోజు ఆహారం తిన్న ప్రతి ఒక్కరూ, మన్నా కురిసింది ఆకాశము నుండి, తూర్పుగాలి వీయుట వలన పక్షులు వచ్చాయి, సాయంకాలం పూట మాంసాన్ని తిన్నారు, ఉదయం పూట తెల్లటి మన్నాను వారు తిన్నారు. వారికి కావలసినంత వారు కూర్చుకున్నారు, వారు సంతృప్తి చెందారు. అయితే ఆ ఆహారము తిన్న తరువాత మరలా మరుసటి రోజు కొరకు వారు ఆహారాన్ని కూర్చుకోవలసి వచ్చింది. మన్నా అన్న మాటలో మ్యాన్ హూ అనే 2 పదాలు కలిసి ఉండటాన్ని, మన్ హూ అనే 2 పదాలు కలిసి ఉండటాన్ని మనం చూస్తాం. ఈ పదము యొక్క భావం ఏంటి అంటే, ఇది ఒక మర్మము, 2 ఆధారపడడం. ఈ ఆహారం మర్మం, కానీ ఈ ఆహారం వారికి నేర్పించిన సంగతి ఏంటి అంటే, ప్రతిరోజు ఆయన మీద ఆధారపడాలి. మన్నా వారికి నేర్పించిన ఆత్మీయ సత్యం ఏంటి అంటే, ఆయన మీద నమ్మకంగా ఆధారపడ్డప్పుడు ఆయన వారిని పోషిస్తూ ఉన్నాడు అనే ఒక సత్యాన్ని వారికి మన్నా ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. గమనించండి, ప్రతిరోజు ఏ రోజుకు సంబంధించింది ఆ రోజు వారు కూర్చుకోవాలి. మరుసటి రోజుకు ఆ రోజు కూర్చుకున్న ఆహారం ఉపయోగపడదు. మరలా మరుసటి రోజు వారు లేచి ఆహారాన్ని కూర్చుకోవలసిందే. వారు నమ్మవలసి ఉంది, ఈరోజు ఈ ఆహారం అయిపోతుంది, మరలా రేపు ఉదయాన ఆయన మాకు ఆహారాన్ని ఇస్తాడు. ఇదిగో ఈ మధ్యాహ్నానికి ఆహారం అయిపోతుంది, సాయంత్రానికి మరలా ఆయన మాకు ఆహారం ఇస్తాడు. వారు నమ్మవలసి ఉన్నది. నమ్మి ఆ నమ్మకముతో ఆయన యొద్దకు విశ్వాసముతో రావలసి ఉన్నది. అయితే అలా విశ్వసించని వారందరూ అరణ్యములో రాలిపోయారు. 2, ఆ ఆహారము తిన్నవారు ఒక రోజున మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నూతనమైన మన్నా గురించి వారితో మాట్లాడుతున్నారు. ఇదిగో నిత్యమైనటువంటి జీవాన్ని అనుగ్రహించు నూతన మన్నాను, ఆ గొప్ప సూచక క్రియను నేనే. వారికి తూర్పు నుంచి పూరేడు పిట్టలు వచ్చాయి, ఆకాశము నుంచి మన్నా కురిసింది. ఆ మర్మమయున్న మన్నాను నేనే. ఆ మర్మమయున్న మన్నాను నన్ను అని మీరు గుర్తించి నా దగ్గరకు మీరు విశ్వాసముతో వచ్చినప్పుడు నిత్యము జీవించే భాగ్యాన్ని నా ద్వారా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. ఆ రోజు వారు ఏ రీతిగా ఆధారపడ్డారో ఈరోజు మీరు కూడా నా మీద అలా ఆధారపడినట్లయితే నిత్య జీవార్థమైన జీవములోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. మీరు నిత్య జీవాన్ని పొందుకోవడం తండ్రి చిత్తం. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం మీరు ఆలోచించవలసింది, అశాశ్వతమైనటువంటి దానికోసం పరుగులిడినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఒకవైపు, శాశ్వతమైన దాని కొరకు ఆశపడండి, పరుగులెట్టండి, కోరుకొనండి అని సత్యాన్ని వివరిస్తూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మరొక వైపు. ఆ మర్మము నిత్యము దేవుని పైన ఆధారపడటం వారికి నేర్పించింది. ఈ మర్మము నిత్యము జీవించటానికి మన యొద్దకు దిగి వచ్చింది. నిత్యము ఆయన మీద ఆధారపడవలసిన మర్మము అది. నిత్య జీవాన్ని ఇచ్చే జీవాహారము ఈయనే. ఈయనను భుజించమని, ఈయనను స్వీకరించమని చెప్పినప్పుడు వారు ఆ మాటను తీసుకోలేకపోయారు. ఇదేంటి, ఈయన తినమని చెప్తాడు, ఎలా తింటాం ఒక మనిషిని అని అనుకున్నారే. కానీ ఈయన భావగర్భంగా కలగబోతూ ఉన్నటువంటి నిత్య జీవార్థమైన ఫలమును మనకు తెలియచేస్తూ ఉన్నాడు. శిలువపై ఆయన చేయబోవు యాగమును తెలియచేస్తూ ఉన్నాడు. శిలువ పైన యాగములో మనందరి కొరకు రొట్టెగా ఆయన నలగగొట్టబడబోతూ ఉన్నాడు. మనందరి కొరకు ద్రాక్షరసముగా తన రక్తమును ఆయన చిందించబోతూ ఉన్నాడు అన్న భావాన్ని వారు గ్రహించలేకపోయారు. ఈరోజు నీవు కూడా ఒకవేళ ఆ భావాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటే నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్న వ్యక్తివిగా ఉంటావు. లేదు, ఈయన మన్నా వంటి వాడు కాదు, అంతకంటే శ్రేష్ఠుడు. ఆ రోజు మన్నాను తీసుకున్నవారు మరలా ఆకలి పొందారు. ఆ రోజు మన్నాను తీసుకున్నవారు ఒకరోజు చనిపోయారు. ఆ రోజు మన్నా నేర్పించిన సత్యము ఆయన మీద ఆధారపడాలి. ఆ మన్నా అనుభవంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఈయన
ఆకలి మరలా వేసే ఒక స్థితిని కాదు, కానీ నిత్యము ఆయనతో పాటు జీవించే ఒక స్థితిని అనుగ్రహించటానికి మన యొద్దకు వచ్చిన నిత్య జీవార్థమైన ఆహారము అని నీవు నమ్మగలిగితే, ఆ మర్మము నేర్పించిన సత్యము నిత్యము దేవునిపైన ఆధారపడాలి. అలాగ యేసు మీద నీవు నిత్యము ఆధారపడగలిగితే, ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి సంకీర్తన కూడా అదే సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. నీవు నిత్యము ఆయన మీద ఆధారపడగలిగితే, కీర్తనాకారుడు అంటాడు, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. నిజమే ప్రియులారా, నిత్య జీవము అని నీవు ఆయనను నమ్మి నిత్యము ఆయన మీద ఆధారపడుట నీవు నేర్చుకోగలిగితే, నిత్యము ఆయన యొద్ద విచారణ చేయుట నీవు నేర్చుకోగలిగితే, నీకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీవు నిత్యము ఆయన తట్టు చూడగలిగితే నీకు వెలుగు కలిగిద్ది. నీవు ఎన్నడూ సిగ్గుపడనవసరము లేని జీవితాన్ని నీకు ఇస్తాడు. నీవు నిత్యము ఆయన వైపు విశ్వాసముతో చూడగలిగితే మొరపెట్టే నీ ప్రతి మొరను ఆయన ఆలకిస్తాడు. నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. అప్పుడు నీవు రుచి చూచి తెలుసుకుంటావు ఆయన ఉత్తముడు అని. యెహోవా ఉత్తముడు, ఆయన నిన్ను రక్షించినవాడు, ఆయనను ఆశ్రయించినవాడు ధన్యుడు. ఎంత ధన్యుడు అంటే, నిత్యము ఆయనతో జీవించి ఉండే మహా గొప్ప భాగ్యాన్నిచ్చే అంత గొప్ప ధన్యతలోనికి ఆయనను తీసుకుని వెళతాడు. ప్రియులారా, ఇదే కీర్తనలో మనందరికి ఇష్టమైన మాట, సింహపు పిల్లలైనను లేమి కలవై ఉండనేమో కానీ యెహోవా యందు భయభక్తుల వారికి ఏ మేలు కొదువలేదు. కాబట్టి ఆయనను వెంబడించుటలో, ఆ నిత్య జీవార్థమైన జీవాహారమును స్వీకరించటంలో ఆలస్యం చేయొద్దు. నీవు ఆలస్యం చేయక ఆ ఆహారాన్ని స్వీకరిస్తే కీడు చేయుట మాని మేలు చేస్తావు. అల్లరి జీవితాన్ని వదిలి సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుతావు. యెహోవా దృష్టికి నీతిమంతుడివిగా నీవు కనపడటానికి తపన పడతావు, తాపత్రయపడతావు. ఆ నిత్య జీవము చేత నింపబడి బలము పొందుకొని నీతిని, సమాధానమును, దేవుని యొక్క ప్రేమను వెదికి వెంటాడుతావు. అప్పుడు యెహోవా దృష్టి నీ మీద నిత్యము ఉంటుంది. నీవు మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను ఆలకిస్తాడు. శ్రమలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన నలిగిన జీవాహారాన్ని నీకు తీసుకోగలిగితే నీవు విరిగిన నలిగిన హృదయములోకి నడిపించబడతావు. విరిగిన నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. ఆయన రక్షించుటకు సంసిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన నలుగగొట్టబడ్డాడు. ఆయన నలుగగొట్టబడి నీకు జీవాహారాన్ని ఇచ్చాడు. నిర్లక్ష్యం చేయొద్దు. ఆ రోజు నిర్లక్ష్యం చేసిన వారు అరణ్యములో రాలిపోయారు. అయితే అది ఒక సత్యం నేర్పించింది, నిత్యము దేవుని మీద ఆధారపడాలి. ఆ పూటకు మాత్రమే ఆకలి తీర్చిన ఆ సత్యము నిత్యము దేవుని మీద ఆధారపడటానికి వారికి నేర్పిస్తే, నిత్య జీవములో నిన్ను బ్రతికించటానికి ఆహారమైన యేసు మీద మరి ఎంతగా నీవు ఆధారపడాలి. ఆయన యొద్ద నిత్యము విచారణ చేయటానికి, ఆయన మీద నిత్యము నీవు ఆధారపడటానికి, ఆయనకు నిత్యము మొరపెట్టటానికి, ఆయన వలె నీతిమంతునివిగా బ్రతకటానికి నీవు సంసిద్ధతతో, విరిగి నలిగిన మనస్సుతో ఆయనను చేరితే నీ బ్రతుకు వెలుగుమయం చేస్తాడు. నీ విరిగిన హృదయాన్ని, నలిగిన మనస్సును నిర్లక్ష్యం చేయడు. నీకు కలుగు ప్రతి ఆపద నుండి తప్పిస్తాడు. తండ్రి చిత్తానుసారంగా నిత్య జీవములో నిలబెట్టుకుంటాడు. ఆయన వైపు చూస్తావా? ఈ లోకములో ఉన్న ఏ అశాశ్వతమైన సంగతి, నిత్య జీవార్థమైన జీవాహారమై ఉన్న యేసును చూడకుండా నీ కన్నులకు గుడ్డితనం కలిగిస్తూ ఉందో పరిశీలన చేసుకో. ప్రభువునడుగు, ఈ గుడ్డితనాన్ని నాకు నుంచి తొలగించు ప్రభువా. తొలగిస్తాడు. విరిగిన హృదయము, నలిగిన మనస్సు నిర్లక్ష్యం చేయనివాడు. విరిగిన హృదయముతో, నలిగిన మనస్సుతో నలిగిన జీవాహారమును నీ జీవితంలోనికి స్వీకరించు. నిత్యము ఆయన మీద ఆధారపడటానికి, ఆయనకు మొరపెట్టడానికి, ఆయన వైపు కన్నులెత్తి చూడటానికి, ఆయన వైపు చేతులు చాచటానికి మనస్సును దృఢపరుచుకో. ఉదయ కాంతి వలె నీతి నీ జీవితములో ఉదయిస్తుంది.
నీ ఎముకలు విరగకుండా, నీ బ్రతుకు నలగకుండా ఈ కష్టములన్నిటి నుంచి జీవాహారమై ఉన్న యేసు నీకు బలాన్నిస్తూ నిత్య జీవములోనికి తీసుకొని వెళతాడు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, జీవాహారము నీవు, జీవాహారము మాకు నేర్పిస్తూ ఉన్న సత్యము, జీవాహారమైన మీ మీద నిత్యము మేము ఆధారపడాలి. అలా ఆధారపడ్డప్పుడు మా జీవితములో కలుగు ప్రతి కలవరము నుంచి, ఉప్పెన నుంచి, సునామీల నుంచి మీరు కాపాడమే కాదు, అనీతి నుంచి మమ్మల్ని తప్పించి నీతిమయమైన జీవితములో నిలబెడతారు. మాకు సహాయం చేయండి. విరిగిన మనస్సు, నలిగిన హృదయం మీరు దయచేయండి. వంకర బ్రతుకులను మార్చి మీ నీతి సూర్యకాంతి వలె మా బ్రతుకుల నుంచి ప్రసరించుటకు సహాయము చేయమని ఈ ఉదయకాల ధ్యానములో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని, భౌతిక ఆత్మీయ జీవితాలను దీవిస్తూ నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడయుండునుగాక. ఆమెన్.